రాత్రి అంతా కోలాహలంగా ఉంది రోడ్డు. ఇప్పుడు తెల్లవారుజామున 4:30 అవుతుంది. ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది పోర్ట్ బ్లేర్. నేను కూడా ఇప్పుడు పోర్ట్ బ్లేర్ బయలుదేరాను. ఇక్కడ ఉన్నటి గవర్నమెంట్ బస్ స్టాండ్, ఎవరు లేరు లోపల. మరి ఇది గవర్నమెంట్ బస్ వెనకాల కనిపించేది. ఇది ఏరియల్ బే జెట్టీలో ఆధార్ కార్డుతో నా టికెట్ నెంబరు వాళ్ళ స్టాంప్ వేసి ఇచ్చారు. నేను ఈ టికెట్ తీసుకున్నాను, జిరాక్స్ లేదు, అందుకని మొబైల్లో చూపెడితే ఇది ఇచ్చేశారు. ఇప్పుడే చేరుకున్నా హ్యాపీగా. ఆఫీసర్స్ కూడా వచ్చారు, వాళ్ళు చూసి అన్నీ చేసి ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడే ఉంది మేము ఎక్కువ షిప్. ఇది ప్యాసింజర్ హాల్. సిక్స్కి ఇక్కడ నుంచి మా ప్రయాణం నడుస్తుంది. హ్యాపీ జర్నీ చేద్దాం. సాయంత్రం వరకు మేబీ అంతే, అక్కడికి పోర్ట్ బ్లేర్కి చేరుకుంటాం. నిన్న రోజ్ అండ్ స్మిత్ ఐలాండ్కి కూడా ఇటు నుంచే వెళ్ళాం. డిగ్లీపూర్ ఏరియల్ జెట్టి నుంచి శుభోదయం. వచ్చేటప్పుడు బస్సుకు వచ్చాను 300 కిలోమీటర్లు డేంజరస్ అడవిలో నుంచి. హ్యాపీగా చేరుకున్నాం, అన్నీ చూసేసాం. ఇక్కడ ఇప్పుడే నేను రూమ్ వేకెంట్ చేసి గవర్నమెంట్ బస్సులో ఏరియల్ జెట్టీకి వచ్చాను. ఇది నా షిప్ ఎక్కడుందో. ఇప్పుడు షిప్ నుంచి బయలుదేరాలి. ఇది షిప్ యార్డ్, దీంట్లో ఉంది ఇప్పుడు పోర్ట్ బ్లేర్కి షిప్. సుమారు 10 గంటలు జర్నీ చేయాలి. ఇదే ఆ షిప్, ఎంవి వర్తాంగ్. ఈ షిప్లో నా ప్రయాణం ఇక్కడ వరకు.
भी बताओ तुम्हारा नाम। शुभम, क्या पढ़ रहे? हाँ? ओके, कहाँ जा रहे हैं अभी? All blood. वाओ, कितना टाइम लगेगा ये पोर्ट ब्लेयर जाने के लिए? एक 3 बज जाएगा। इधर मिलेगा खाना इसमें? నిన్నటి సూర్యోదయం పిల్లగాడు ఎంజాయ్ చేస్తున్నాడు. हाय, क्या नाम है? हाँ, खा लो खा लो खा लो। बाय बाबा, बाय। वेरी गुड गाय। वो कौन है? तुम्हारे पापा है? हैं? दादा। दादा, ओके, तुम्हारे दादा को ले लो, उधर कोर्ट में ले लो। हाँ, तुम्हारे ब्लॉगर, क्या क्या नाम है तुम्हारा चैनल का? उसमें बताओ। ओके ओके, बताओ बताओ तो सबको पता चलता। बंगाली में बोलो। ओह, बंगाली में बोलो, बंगाली में बोलो। বন্ধুরা আমাকে তো চেনে নেবে, আমি হচ্ছে প্রচুর বাংলা গ্যাং এর এডিटर भाई शुभम। हम एडिटर है, मतलब ओके ओके, हाँ उसका ब्लॉगर का एडिटर है। वेरी गुड। हाँ, ये पोर्ट का नाम क्या है? अभी रुक रहा है गाइस। अभी हम लोग फिलहाल है अभी मायाबंदर जेट्टी के आसपास। मायाबंदर जेट्टी अभी फिलहाल टच करने वाला है। हमारा सामने कोस्ट गार्ड पोर्ट है, आप देख ही पा रहे हो। वाह, क्या स्पीच है। नाइस। अभी इधर रुकेगा अपना शिप। हाँ, अभी बीच में नहीं, जेट्टी है अभी बगल जाने वाला है हमारा शिप। हमारे शिप का नाम है बालाटान। अभी ये शिप मायाबंदर छोड़ के श्री विजयपुरम के तरफ जाएंगे भी। ओके, वेरी गुड। वो रिकॉर्ड करना है। मुझे सायरन का बहुत, वो बाद में लगाएंगे उसमें एडिट करके, नहीं अच्छा रहता है ना। ఓకే శుభం, థ్యాంక్ యూ సో మచ్। ఓకే, బాయ్। ఇక్కడికి అవును, దిగ్లీపూర్ కి మాయాబందర్ కి రోడ్ కనెక్టివిటీ లేదు, మనుషులు ఇక్కడి నుంచి డొంగికి వెళ్ళేవారు। ప్రైవేట్ చిన్న బోట్, ఆ బోట్ కి ఇక్కడ నుంచి 2 hours కి వెళ్తే మనుషులు ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యేవారు। ఇప్పుడు ఇక్కడ ఎంత 5 నిమిషాలు అవుతుందా? ఖాళీ వెళ్తారు, మనుషులకి ఎక్కిస్తారు। ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇది, వీళ్ళు నేవీ వాళ్ళు ఉంటారు ఇక్కడ। కోస్ట్ గార్డ్ అంటే ఏంటిది అంటే నాకు అంత ఐడియా లేదు। అంటే వాళ్ళ ఇక్కడ ఏంటంటే కమాండ్ ఎలాగా కంబైన్ కదా, నేవీ ఆర్మీ కోస్ట్ గార్డ్ ఎయిర్ ఫోర్స్। ఓహో, అంటే దీని ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది ఇది। ఇది కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ మొత్తం, దీనికి సెక్యూరిటీ బర్మా వాళ్ళు అందరూ వస్తారు కదా, ఆపటానికా? ఓకే ఓకే, ఇక్కడ కల్కటా షిప్ ఇక్కడ టచ్ అవుతుంది, కల్కటా నుంచి వచ్చే షిప్। ఎందుకంటే ఇది నార్దర్న్ గ్రూప్ కదా, నార్త్ అండమాన్ నుంచి, నార్త్ ఇండియా నుంచి కల్కటా నుంచి షిప్ వస్తే ఇక్కడ టచ్ అవుతుంది, లగేజ్ అంతా ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ డ్రాప్ చేస్తారు। మళ్ళీ అది మరి డిగ్లీపూర్ ఎట్లా బై రోడ్। ఇది నార్త్ అంటే ఇటు నుంచి కల్కటా నుంచి వచ్చి ఇక్కడ టచ్ అయ్యి ప్యాసింజర్ డ్రాప్ చేస్తే ఇక్కడ నుంచి పోర్ట్। ఇప్పుడు వైజాగ్ వెళ్ళేది ఎటు నుంచి? వైజాగ్ వెళ్ళేది ఇక్కడ డైరెక్ట్ వైజాగ్ టు శ్రీ విజయపురం, ఎక్కడ ఆగదు అది? అక్కడ బయలుదేరిందంటే విజయపురం నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్తారు।
అదే చెన్నై షిప్ క్యాంబెల్ బే టచ్ చేస్తుంది. క్యాంబెల్ బే అనుకోని టచ్ చేస్తుంది. ఇది టచ్ చేయదు. ఎన్ని రోజులు పడుతుంది మనకి మన విజయపురం నుంచి వైజాగ్ కి? 2.5 days. థర్డ్ డే లో మనం రీచ్ అయిపోతుంది. डांस करना, हाँ डांस करो गाना लगाओ. శ్రీ విజయపురం పోర్ట్ బ్లేర్ కి ఈవినింగ్ అయితే అంటున్నారు వాళ్ళు. ఇక్కడ ప్యాసింజర్లను దింపి ప్యాసింజర్లను ఎక్కించి ప్రయాణం చేస్తుంది. ఇట్లా ఈ విధంగా కిందకి దిగడానికి నిచ్చెన ఉంది చూడండి. ఇక్కడ సౌండ్ విందామంటే రావట్లేదుగా. పిల్లగాడి పేరు శుభం, మంచి బ్లాగర్, బాగా మాట్లాడాడు. నా పేరు కుమారస్వామి అండి. కుమారస్వామి అక్కడ మన ప్రాపర్ ఎక్కడ? డిగ్లీపూర్, ప్రాపర్ డిగ్లీపూర్ లో. బట్ ఆంధ్రప్రదేశ్, యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్. పేరెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. क्या है? मेरा यूट्यूब चैनल का नाम मुबारक ट्रैवलर्स. चल देखेंगे आप यूट्यूब में, जरूर भेजा. तुम्हारे पापा का नंबर ले अब. हाय इधर बताओ, हाय बताओ शुभम भैया को. बात करते एकदम शुभम भैया से कुछ बात करो. क्या बात करे तुम? बंगाली आती है आपको? हाँ. तमिल தெரியுமா? नो. तेलुगु भी नहीं आता. हिंदी स्कूल में. हाँ आफ्टर.
దాన్ని చూడలేకపోయా, మిస్ అయిపోయా. రేపు చూద్దాం. వచ్చేసాం చివరికి, 4th ప్లేయర్కి చేరుకుంది హ్యాపీగా మా జర్నీ. కొద్ది నిమిషాల్లో మనం రీచ్ అయిపోతాం డెస్టినేషన్కి. మంచి వేగంగా వెళ్తుంది. వావ్. ధన్యవాదాలు షిప్ యాజమాన్యానికి, తోటి ప్రయాణాలకి. మంచి ప్రయాణం జరిగింది. కానీ మధ్యాహ్నమే ఆకలేసింది, క్యాంటీన్ లేదు. ఏం కాదు, అయినా ఆనందం ముందు ఆకలి ఎంత, ఏమంటారు, అంతేనా కదా. ధన్యవాదాలు.